అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ సండే స్పెషల్ ఏం వండుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయరబా. ఫస్ట్ అయితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇంకా ఈరోజు అమ్మనైతే మటన్ కర్రీ చేసిందన్నమాట. ఇది 1/2 kg మటన్కి అయితే నూనె జరంతా ఎక్కువనే పడుతుంది. చూపించిన విధంగా ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై చేసుకున్నాక పసుపు కూడా వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచేసుకోరబా. మటన్ కర్రీ అయితే సూపర్గా కుదురుతుంది. ఇంక ఇక్కడ మటన్ కూడా మంచిగా కడిగేసి వేసేసుకొని 15 minutes అయితే మంచిగా ఫ్రై చేసుకోరి. స్టవ్ మీద చేసే వాళ్ళైతే 20 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోరి. ఇంకా మేము ఇక్కడ కట్టెల పొయ్యి మీద వండుతున్నాం కాబట్టి 10 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఉప్పు కారము అట్లనే టమాటా ముక్కలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 minutes అయితే ఫ్రై చేసిన తర్వాత ఎసరైతే పోసేసుకొని ఒక 3/4 గంట సేపు ఉడికించుకోరి. తర్వాత గరం మసాలా ధనియాల పొడి చూపిస్తున్న విధంగా వేసేసుకొని మళ్ళీ ఒక 10 to 15 minutes ఈ ఎసరు మొత్తం దగ్గరికి అయినాక ఉడికించుకుంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కట్టెల పొయ్యి మీద వండిన మటన్ కర్రీకి అయితే పేరు వేయడానికి ఏముండదు, సూపర్ గా కుదిరింది. టేస్ట్ అయితే అద్దరిపోయింది. ఇట్లా సింపుల్ గా అమ్మ చేసినట్టుగా మటన్ కర్రీ మీరు కూడా ఒకసారి కట్టెల పొయ్యి మీద కుదిరితే వండుకొని తిని చూడరబ్బా, సూపర్ గా ఉంటది అనమాట. ఇంకా ఫస్ట్ అయితే మటన్ కర్రీ కాగానే మా సోనిగానికి అయితే పెట్టేయాలి కదా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేసుకోరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.